గజలకాంతం అన్న ఒక్కసారి మైక్ పట్టిండు అనుకో పొట్టు మాట్లాడతాడు ఆయన. ఆయన అద్భుతంగా మాట్లాడే వ్యక్తి, సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇలాంటి వ్యక్తులకు ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సిందే. కాబట్టి రేవంత్ రెడ్డి వీళ్ళని కాపాడుకోవడానికి ఢిల్లీకి పోయి ఇప్పుడు ఢిల్లీలో మాట్లాడుతున్నాడు, సార్ వీళ్ళు వేటట్టురు, వీళ్ళని కాపాడాలి, ఇబ్బంది అవుతుంది. కాబట్టి రేవంత్ అని ఇప్పుడు కేసీఆర్ దెబ్బకు ఉలిక్కిపడి నామినేటెడ్ పదవులను భర్తీ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. నామినేటెడ్ పదవులు మాత్రమే కాదు, దాదాపు 2-3 ఎమ్మెల్యేలు రాజీనామా కూడా సిద్ధమవుతారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు రెడీ ఉన్నాడట, ప్రేమ్ సాగర్ రావు రాజీనామాకు రెడీ ఉన్నాడట, తర్వాత ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రాజీనామాకు రెడీ అవుతుండట. నాకు వద్దు ఈ పదవులు, నాకు మంత్రి పదవి కావాలి, నేను మంత్రి పదవికి ఫిట్టు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారిన వ్యక్తి, ఆయనకు మంత్రి పదవి ఎట్టిస్తారు. జూపల్లి పార్టీ మారిన వ్యక్తి, ఆయనకు మంత్రి పదవి ఎట్లిస్తారు. తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారిన వ్యక్తి, ఆయనకు మంత్రి పదవి ఎట్లిస్తారు. వివేక్ వెంకటస్వామి పక్క పార్టీలోకి వెళ్ళి వచ్చిన ఆయనకు మంత్రి పదవి ఎట్లిస్తారు. తర్వాత మొన్న రీసెంట్గా కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు విజయశాంతికి, ఆమె పార్టీ మారినటువంటి వ్యక్తి. అంటే పార్టీ మారినటువంటి వ్యక్తులకు మంత్రి పదవులు ఇస్తారు, ఎమ్మెల్సీ పదవులు ఇస్తారు. మేము కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి కాంగ్రెస్ కోసం పనిచేసినాం, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర పోషించడం, మాకెందుకు పదవులు రావు, మాకు మంత్రి పదవులు ఎందుకు ఇయ్యరు, అసలు మంత్రి పదవికి అర్హత లేనటువంటి వాళ్ళకి పదవులు ఇచ్చారు, మాకు అర్హత ఉంది, మాకు ఎందుకు ఇస్తలేరు, మొత్తం హైదరాబాద్లో ఒక్క మంత్రి పదవి లేదు నాకు కావాలని ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే చెప్తున్నాడు. రాజగోపాల్ రెడ్డి ఏమో భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటే నాకు మంత్రి పదవి ఇస్తా అన్నారు, ఆయన గెలిచిండు నాకు ఎందుకు ఇస్తలేరు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి. ఆఖరికి ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావు ఎవరినన్నా తీసేయరు నన్ను పెట్టురని ఆయన అంటున్నాడు. విజయశాంత్ ఏమో నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తా, కాంగ్రెస్ కూడా రాజీనామా చేస్తా నామా. ఇప్పుడు అంతా రాజీనామా పంచాయతీ నడుస్తుంది కాంగ్రెస్లో. అంటే నాకు పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తా, ఈ పంచాయతీ నడుస్తుంది ఇప్పుడు. ఎందుకు కారణం ఏంటంటే మొత్తం మంత్రివర్గంలో ఫిట్ ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, అన్ఫిట్ అర్హత లేనటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మీరు చూడు 16 మంది మంత్రులు కదా, ఆ 16 మంది మంత్రులకు ఒక్కొక్కరికైనా వాళ్ళ పోర్ట్ఫోలియోని వాళ్ళు చక్కగా నడిపించేటటువంటి అవకాశం ఉందా? వాళ్ళ శాఖను వాళ్ళు సరిగ్గా నడిపించేటటువంటి వ్యవహారం ఉందా? లేదు. ఇరిగేషన్ శాఖ ఎవరు చూసుకోవాలి? ఉత్తమ్ కుమార్ రెడ్డి చూసుకోవాలి. రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ చూసుకుంటాడు. ఆర్థిక శాఖ బట్టన చూసుకోవాలి, రేవంత్ రెడ్డి చూసుకుంటాడు. ఎవరి శాఖ వాళ్ళు చూసుకోవాలి కదా. వేరే వేరే శాఖలో వేరే వేరే మంత్రి పుల్లలు పెట్టుడు. అసలు వీళ్ళ శాఖలు వీళ్ళ గుర్తున్నాయా పోని? ఇదో పంచాయతీ. మొత్తానికి కేసీఆర్ దెబ్బకు రేవంత్ అన్న ఉలిక్కి పడుతున్నాడు. ఏం చేయాలో రేవంత్ అన్నకు అర్థమవుతలేదు. ఆగమాగం రేవంత్ అన్న పరిస్థితి. దగ్గర ఎంత కాదన్నా కూడా ఒక 15-16 మంది రాజీనామాకు రెడీ అవుతున్నారు.